నమస్తే అండి, వెల్కమ్ టు వాసి చైతన్యం. ఈ రోజు మనం ఎల్బీ నగర్ విజిట్ కి వచ్చినాము. నేను పదే చెప్తా ఉంటా, ఈశాన్య లోపం ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. బీ ప్రాక్టికల్, కొన్ని వందలు కాదు వేల ఎవిడెన్స్ ఉన్నాయని. అయినా కూడా దాని విలువ తెలియక సబ్జెక్ట్ మీద అవగాహన లేక లూజ్ టాక్ చేస్తూ ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి లోపం ఉన్నప్పుడు ఆ లోపం వల్ల ఏం జరుగుతుంది అని చెప్తామో అది అక్షరాలు అక్కడ కనిపిస్తా ఉంది. అయినా కూడా ఇంకా అవేర్నెస్ రావట్లేదు. ఇక్కడ చూడండి, ఈశాన్యం వెనక కిగ్గి కట్టిరు. ఇది తూర్పు వైపు ఉన్నాం మనము. తూర్పు ఈశాన్యం తగ్గింది, తూర్పు ఆగ్నేయం ఇట్లా పెంచిరు. చూడండి, ఇంటి లోపల కార్పెట్ ఏరియా తగ్గింది. ఇక్కడ కార్పెట్ ఏరియా ఇంటి లోపల తూర్పు ఆగ్నేయ పెంపైంది. మొదటి పాయింట్ ఏంది? తూర్పు ఈశాన్యం తగ్గింపు లోపం అయింది. దానివల్ల నేను చెప్తా ఉంటా, వంశాభివృద్ధి ఉండదు. తూర్పు ఈశాన్యంలో ఏ విధమైన లోపం ఉన్నా అని. ఈ ఇంట్లో కూడా అదే జరిగింది. అంటే ఈ ఇంట్లో కాపురం పెట్టిన వారి మీదనే ఇంపాక్ట్ ఉంటుంది. ఒకవేళ ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు అనుకోండి, బ్రదర్స్ బయట ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ తగ్గుతుంది. వాళ్ళు అక్కడ ఉండే ఇంటి మీద ఆధారపడి ఆ రిజల్ట్ అనేది ఉంటుంది. ఒక విషయం ఏమైంది? తూర్పు ఈశాన్యం తగ్గింది, తూర్పు ఆగ్నేయం కన్స్ట్రక్షన్ పెరిగింది. రెండు పోర్షన్లు ఉన్నప్పుడు ఈ పోర్షన్ కు ఆగ్నేయ భాగంకు డోరు లోపలి బయటకు ఉండదని చెప్తా. రెండో ఆగ్నేయ లోపం. మూడో ఆగ్నేయ లోపం ఏమైంది? మెట్లు ఉంటే మెట్ల కింద సపోర్ట్ గా వీళ్ళు పిల్లర్ వేయడం జరిగింది. నేను చెప్తా ఉంటా కదా, ఆ మెట్ల కింద పిల్లర్ లేకుండా క్యాంటిలివర్ బీమ్ మీద ఉండి ఈ మెట్లు ఇక్కడ ఆగినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి తూర్పు మధ్య స్థానం పెరిగినప్పుడు లెక్క. మెట్లు ఎప్పుడు కానీ ఇట్లా తూర్పు మధ్య స్థానంలో భూమికి కనెక్ట్ అయిపోయి ఈ నుంచి ఎక్కినప్పుడు ప్రాబ్లం ఏముండదు. అది గాలిలోనే క్యాంటిలివర్ బీమ్ నుంచి పైకి పోయినప్పుడు దాని కింద సపోర్ట్ పిల్లర్ ఒకటి కాదు రెండు పిల్లర్లు వచ్చినాయి. అంటే తూర్పు ఆగ్నేయం పెంపు అయిపోయింది, అంటే తూర్పు ఈశాన్య లోపం అయిపోయింది. ఈ ఒక్క దగ్గరనే ఆగ్నేయ పెంపు, ఆగ్నేయం నడక, తూర్పు ఈశాన్య తగ్గింపు, మూడు రకాల లోపం వల్ల మూడిటి ఇంపాక్ట్ అనేది ఈ ఫ్యామిలీ మీద కంపల్సరీ ఉంటుంది. ఇదే మూఢనమ్మకం కాదు. కాబట్టి ఇలాంటి లోపం ఉంటే మీరు సరి చేసుకోండి. కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ కంపాస్కి ఎన్ని డిగ్రీలు ఉందనేది కూడా ఇంపార్టెంట్. దాన్ని కూడా లెక్కలో తీసుకొని దాని మీద అవగాహన పెంచుకొని మీరే కరెక్షన్ చేసుకున్నా కూడా మీకు రిజల్ట్ వస్తుంది. మీ వీడియోలు చూసి మేమే మార్చుకున్నాం స్వయంగా అన్న వాళ్ళు కూడా సో మెనీ పీపుల్ ఉన్నారు. మార్చుకున్నాం, రిజల్ట్ కూడా వచ్చింది అన్న వాళ్ళు. ఎక్కడో 100-1-2 రిజల్ట్ రాకపోవడానికి కారణం ఏంటంటే అది కంపాస్కి అనుకూలంగా లేకపోవడం. అంటే విదుక్కులకు ఉన్న ప్లేస్లలో మాత్రమే రిజల్ట్ రావట్లేదు. ఇంటికి కన్స్ట్రక్షన్ ఈశాన్యం తగ్గించడం కాకుండా మొత్తం టోటల్ తూర్పు ఈశాన్యంలో చూడండి, ఇక్కడ పూజ గది పెట్టుకున్నారు వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా. మన వీడియో చూసి వాళ్ళు తొలగించుకోవడం జరిగింది. తూర్పు ఈశాన్యంలో పూజ గది ఇట్లా పూర్తి కార్నర్ల మూలల బరువు వేసుకొని అట్లా గద్దె కట్టుకొని ఈ విధంగా ఉన్నప్పుడు నష్టం జరుగుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే చిన్న రూముల తూర్పు ఈశాన్యంలో ఇట్లా బరువు వేసుకున్నప్పుడు కూడా అది ప్రాక్టికల్ గా ఫలితం ఇవ్వట్లేదు. ఆప్షన్ ఉంది కదా, తూర్పు మధ్య స్థానము పడమర మధ్య స్థానంలో పూజ గది పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరింత మందికి ఈ నాలెడ్జ్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.